హాయ్ ఫ్రెండ్స్, ఒక పెద్ద ఉపద్రవం ముంచుకురానుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కొన్ని లక్షల మందికి త్రాగునీటిని, సాగునీటిని అందిస్తున్న 129 సంవత్సరాల వయసున్న ముల్లపెరియార్ ఆనకట్ట రూపంలో ఆ ఉపద్రవం పొంచి ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల నడుమ ఉన్న చారిత్రక ప్రాధాన్యత కలిగిన నీటి ఆనకట్ట ఈ ముల్లపెరియార్ డ్యాం. ఇప్పుడు 2024 నాటికి 129 ఏళ్ల ముల్లపెరియార్ డ్యాం వయసు మీరి పతనం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్యాం కూలిపోవడం అంటూ జరిగితే కనీసం 35 లక్షల మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అనుమానిస్తున్నారు. అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎల్లాకులం, త్రిశూర్ జిల్లాలు తీవ్రమైన ముంపుకు గురికావచ్చు. 1895లో నిర్మించిన ముల్లపెరియార్ ఆనకట్టకు ప్రమాదం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. నిర్మించిన 80 ఏళ్లు నాటికే పగుళ్లు బయటపడ్డాయి, నీరు కారడం జరిగింది. ఇప్పుడవి పెద్దవయ్యాయి. ఆ సంగతిని వెల్లడిస్తూ ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఐఐటి రూర్కీ, కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, భారతీయ లాయర్స్ అసోసియేషన్ ఇంకా మరికొన్ని నైపుణ్య సంస్థలు ముల్లపెరియార్ ఆనకట్ట బలహీన పరిస్థితుల్ని, తన్మూలంగా పొంచి ఉన్న ముంపును, ఫలితంగా సంభవించనున్న నష్టాలను గురించి పదే పదే హెచ్చరిస్తున్నాయి. మరమ్మతులు చేయడం కంటే దానికి చేరువలో మరో డ్యాం నిర్మాణం చేపట్టి దాని తరువాత దీన్ని తొలగించే పని చేయాలని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. రాబోయేదాన్ని ముందుగా తెలిపి జాగ్రత్త పడమని చెవినీళ్లు కట్టుకుని చెప్తున్నా ఇంతవరకు చురుగ్గా స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఏ ఆనకట్ట అయినా 50 ఏళ్ల వరకు సమర్థంగా పనిచేస్తుంది. ఆ తర్వాత సర్వత్రా సర్వదా సావధానంగా దాని బాగోగులు కనిపెట్టుకుని ఉండవలసిందే. ఆ లెక్కన 3 సమయం వరకు ముల్లపెరియార్ ఆనకట్టని వాడుకలో ఉంచారంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. ఐఐటి రూర్కీ సర్వేల ప్రకారం 6.5 తీవ్రత కలిగిన భూకంపంగాని సంభవిస్తే అది ఆనకట్టని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. అందులోనూ ఆనకట్ట కట్టిన ప్రాంతంలో సహా పరిసర ప్రాంతం అంతా భూకంపాలకు అనువైన ప్రాంతం. ఏ అనర్థమో జరిగి 53,000 కోట్ల గ్యాలన్ల నీటితో పాటుగా పేరుకున్న టన్నుల కొద్దీ బురద, చెత్త ఒక్కసారిగా కొట్టుకొస్తే దిగువన ఉన్న మరో 3 ఆనకట్టలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. ముల్లపెరియార్ ఆనకట్ట తెగితే ఇడుక్కి, చెరుతోని, కులమావు ఆనకట్టలు ప్రమాదంలో పడినట్టే. పైగా ఇడుక్కి ఆనకట్ట ఆసియా ఖండంలోని పెద్ద ఆనకట్ట కూడా. ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడొస్తే ఆలోచిద్దామనే ధోరణిలో ప్రభుత్వాలు గనక మెదలకుండా ఉంటే అది ప్రాణ నష్టం, పంట నష్టం, తాగునీరు కలుషితం చేస్తూనే దేశ ఆర్థిక మూలాల్ని కుదిపేసే ప్రమాదం ఉంది. ఆనకట్టలు తెగడం అనేది చాలా తీవ్రమైన విషయం. 1979 ఆగస్టు 11 నాడు గుజరాత్ మోర్బీ ఆనకట్ట తెగిన విషయం జ్ఞాపకం చేసుకోండి. మనలో చాలామంది అప్పటికీ పుట్టి ఉండకపోవచ్చుగాక. ఇంటర్నెట్లో వెతకండి, తెలిసిన నీటి రంగ నిపుణుల్ని అడగండి, చెప్తారు. ఆ ఆనకట్ట తెగిపడి ఆ నీటి వెల్లువ 25,000 మందిని తనతో తీసుకువెళ్ళిపోయింది. అకస్మాత్తుగా తీసుకొచ్చిన వరద నుంచి వాళ్ళు తప్పించుకోలేకపోయారు. 2 ఊళ్ళు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. విద్యుత్ తీగలు, టెలిఫోన్ తీగలు పట్టుకుని వేలాడుతున్న శరీరాలు, నీటిలో తేలియాడుతున్న వేలాది కళేబరాలు ఆ ఘోర విపత్తుని కళ్లకు కట్టాయి. ఎందుకంటే గంగ వెల్లువని నియంత్రించడం కడు అసాధ్యం. మరి ఈ ప్రమాద ఘంటికలు ప్రభుత్వాలకు వినిపించలేదా అంటే తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుని రాగల ముప్పును తప్పించే ప్రయత్నాల్లో అలసత్వంతో ఉన్నట్లే కనిపిస్తోందని సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏంటంటే కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ముల్లపెరియార్ ఆనకట్ట కేరళ సరిహద్దుకు 173 కిలోమీటర్ లోపల ఉంది. అంటే ఆనకట్ట కట్టబడిన ప్రాంతమంతా కేరళ రాష్ట్ర భూభాగానికి చెందుతుంది. ఈ లెక్కన తమిళనాడుకు గల సంబంధం ఏంటి, కేరళ ఏం కోరుకుంటుందన్నది ప్రస్తుత అలసత్వానికి మూల కారణంగా చెప్తున్నారు చరిత్రకారులు. అవును, దానికి బీజం 129 ఏళ్ల క్రితమే పడింది. కనుకనే 2 రాష్ట్రాలు సదరు ఆనకట్ట బాధ్యతను ఒకరిపై మరొకరు నెట్టివేసుకుంటున్నారు. 1890 నాటికి బ్రిటిష్ వలస పాలనలో ఉన్న భారతదేశంలో ప్రస్తుతం చెప్పుకుంటున్న తమిళనాడు, కేరళ ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం. అప్పుడు సంభవించిన భారీ కరువుతో కుదేలైన మదురై, తేని, శివగంగ, రామనాథపురం, దిండింగులు ప్రాంతాలు ప్రస్తుతం తమిళనాడులో ఉన్నాయి. నేటికి ఇవి కరువు పరిస్థితుల్లోనే ఉండడం విచారకరం. దాదాపు 2.5 శతాబ్దాల క్రితం పరిస్థితులు మరింత దయనీయంగా ఉండేవి. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ కార్యదర్శి ట్రావెన్కోర్ రాజు మూలం తిరునాల్ మార్తాండవర్మతో ఒక ఒప్పందం చేసుకున్నారు. పశ్చిమ దిక్కుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే పెరియార్ నదీ నీటిలో సగభాగాన్ని ఈ కరువు జిల్లాల వైపు మళ్లించాలని ఆలోచన చేశారు. అయితే నదీ ప్రవాహ భూభాగమంతా ట్రావెన్కోర్ సంస్థానానికి చెందింది. కనుకనే ఒప్పందం ప్రకారం 3,500 హెక్టార్ల భూమిని 999 సంవత్సరాల కోసం కౌలుకి ఇచ్చేలాగా రాతకోతలు చేసుకున్నారు. ఆ వెంటనే పెరియార్ నదిపై ముల్లపెరియార్ ఆనకట్ట నిర్మాణం జరిగింది. బ్రిటిష్ వలస పాలన ముగిసి భారతదేశం స్వాతంత్రాన్ని సాధించుకున్నాక, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక మద్రాస్ ప్రెసిడెన్సీ కూడా విభాజితమైంది. తూర్పు భాగాలు తమిళనాడు, పశ్చిమ భాగాలు కేరళ రాష్ట్రాలయ్యాయి. ముల్లపెరియార్ ఆనకట్ట 2 రాష్ట్రాల నడుమ సరిహద్దులో నిలిచింది.
అవడానికి ఆనకట్ట భూభాగం మొత్తం కేరళ రాష్ట్ర పరిధిలోనే ఉంది. అయితే దాని నుంచి విడుదలయ్యే నీరు తమిళనాడులోని ప్రాంతాల నీటి అవసరాలను తీరుస్తోంది. ఇదే వైచిత్రి. అంటే ఒక రకంగా ఆనకట్ట మీద హక్కులు తమిళనాడుకే చెందాయి. 1979 వరకు ఇది పెద్ద సమస్య కాలేదు. ఆ ఏడాది అంటే 1979లో ఆనకట్టలో పగుళ్లు కనిపించసాగాయి. పైగా 1979లోనే గుజరాత్ మోర్బీ ఆనకట్ట దుర్ఘటన జరిగింది. దాంతో ముల్లపెరియార్ ఆనకట్ట పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జరగరాంది జరిగితే ఆ నీరు కేరళ వైపే ప్రవహించి అరేబియా సముద్రం దిశగా వెళుతుంది. అంటే ఏమైనా అనర్థం జరిగితే అది కేరళ ప్రజలను తీవ్రమైన ఇక్కట్లకు గురి చేస్తుంది. కేరళీయుల ఆందోళనకు స్పందించిన నాటి తమిళనాడు ప్రభుత్వం 26 కోట్ల రూపాయల ఖర్చుతో 1979లో 10 మీటర్ల వెడల్పున కాంక్రీట్ గోడ కట్టింది. సమస్య ముగిసిందని భావించింది. అయితే 9 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో 4.5 తీవ్రతతో భూకంపం రావడం డ్యాం పరిసర ప్రాంతాల ప్రజల గుండెలు జల్లుమనిపించింది. 1979లో డ్యాం గోడలను దృఢతరం చేసి సరిపుచ్చారని, అది చాలదని ప్రజలు గళమెత్తారు. కొత్త డ్యాంని కట్టమని తీవ్ర స్వరంతో కోరారు. ఆనాటి నుంచి వారి ఆందోళనలాగే ఉండిపోయింది. కేరళ ప్రభుత్వం డ్యాంను సరిగ్గా నిర్వహించడం లేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. కేరళ ప్రభుత్వం ఆనకట్టలో నీటి మట్టాన్ని తగ్గించడం లేదా కొత్త డ్యాంను కట్టడం రెండిటిలో ఏదో ఒకటి చేయమని కోరింది. కొత్త ఆనకట్ట నిర్మాణం జరిగితే తమ కేరళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జరగాలని కేరళ ప్రభుత్వం ముందుగానే నిబంధనలు విధించింది. అంటే 1895లో 999 ఏళ్లకు లీజుకిచ్చిన భూభాగానికి వెలుపల తాము కోరుకుంటున్న కొత్త ఆనకట్టను కడతామని అంటోంది కేరళ ప్రభుత్వం. అది తమిళనాడుకు ఇష్టం లేదు. తమిళనాడు ప్రభుత్వం తరపున ప్రతి ఏటా ముల్లపెరియార్ ఆనకట్టకు మరమ్మతులు చేస్తున్నామని, కేరళ అటవీ శాఖ మాత్రం ప్రతిసారి తమకు మోకాలడ్డుతోందని, తమను ఆ చోటుకు చేరకుండా కట్టడి చేస్తోందని తమిళనాడు ఆరోపిస్తోంది. పైగా తాము కొత్త ఆనకట్ట నిర్మాణాన్ని అడ్డుకుంటామని, అలాగే ప్రస్తుత ఆనకట్టలో నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించబోయేది లేదని తమిళనాడు గట్టి పట్టుతోనే ఉంది. తమిళనాడు పట్టుదల వెనకాల ఉన్న బలమైన కారణం ఏంటి అంటే, రిజర్వాయర్లో నీటి మట్టం తక్కువగా ఉంటే తమ కరువు ప్రాంతాలు చివరి నెల వరకు తగినంత నీరు అందదు. ప్రస్తుత ముల్లపెరియార్ ఆనకట్ట మీద తమ ఆధిపత్యాన్ని హరించడం కోసమే కేరళ కొత్త ఆనకట్ట ప్రతిపాదన తీసుకొచ్చి ఆనాడు కౌలుకిచ్చిన భూమికి వెలుపల సదరు ప్రతిపాదిత కొత్త ఆనకట్టను కట్టాలనుకుంటోందని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. కేరళ ఏమో తమిళనాడులోని ఆ జిల్లాలకు ఎంత నీరు విడుదల చేయాలో తాము నిర్ణయించి చెప్తామంటోంది. కొత్త ఆనకట్ట ద్వారా 1000 కోట్ల రూపాయల విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటున్నామని కూడా చెప్తోంది. నిజమే, కానీ ఆ మొత్తం విద్యుత్ ఉత్పత్తి రాబడి మొత్తం కేరళ మాత్రమే తీసుకుంటుందని తమిళనాడు అక్కసు వెళ్లగ్రక్కుతోంది. ఈ లెక్కన సామాన్యులమైన మనం ఎవరి వాదన ఎంత మేరకు సరైందో చెప్పగలమా? ఆలోచించండి. వాస్తవానికి సాధారణ జనమైన మనకు సంబంధం లేకపోవచ్చుగాక. స్వతంత్ర ధర్మాసనాలు చాలానే ఉంటాయి. ప్రభుత్వ రంగాల నిపుణులు ఉంటారు. ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాధికారులు, నేతలు కూడా ఉంటారు. అయితే విషయ గంభీరం కనుక దేశ పౌరులుగా మన ఆందోళనకు అర్థం ఉంది. ప్రభుత్వాలు తమ తమ రాష్ట్ర బడ్జెట్లను కాపాడుకోవడానికి చూస్తాయి. అది సాధారణమే. అయితే తాత్సారం చేసే కొద్దీ ప్రమాదానికి గురయ్యేది సామాన్య ప్రజలేనన్నది వారికి తెలియదా చెప్పండి? ఎప్పటికీ ఒక ప్రభుత్వమే గద్దె మీద కూర్చోదు కదా. అయినా ప్రజల సంక్షేమానికి మించిన సొంత లాభాలు ప్రభుత్వాలకు ఏముంటాయనేది అర్థం కాని ప్రశ్న. ఆనకట్టుకు ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే సత్వరం నష్టపోయేది కేరళ ప్రజలు. వరదలు ముంచుకొస్తాయి కాబట్టి. ఆ తర్వాత నీళ్లు అందక తమిళనాడులోని ఆ కరువు జిల్లాలు అల్లాడుతూ ఉంటాయి. ముల్లపెరియార్ ఆనకట్ట బాధ్యత ఇరు రాష్ట్రాలు చేపట్టడంలో ఉన్న అడ్డంకులు ఏమిటి? అభిజాతీయ భావజాలమా? నిజంగానే తమ రాష్ట్ర బడ్జెట్ను తమ ప్రజలకే ఖర్చు చేయాలనే నిబద్ధత? రాజకీయ లబ్ధి కోసమా? ఈ విషయాలను నిక్కంగా వివరించే సత్తా కలిగిన ఇరు రాష్ట్రాల ప్రజలు ఐకమత్యంగా ముక్తకంఠంతో తమ క్షేమమే పాలకులు అనుసరించాలని గట్టిగా చెప్పగలిగితే అందరికీ మేలు జరుగుతుంది. అయితే మన దేశంలో ఇటువంటి ఐకమత్యాన్ని సాధించడం ఒకంత అత్యాసవుతుందని చెప్పడానికి బాధగానే ఉంది. జాతీయ విపత్తు కలిగించే స్థాయి నష్టాన్ని సత్వరం నివారించకుండా అలసత్వం వహిస్తే రేపటి రోజున ప్రజాగ్రహం వెల్లుబికితే సమాధానం చెప్పే సత్తా కలిగిన నేతలు ఉంటారా అంటే ఏమో. ఇబ్బందులు పడేది, ప్రాణాపాయం బారిన పడేది సాటి భారతీయులనే సత్యాన్ని విడిచి మన రాష్ట్రం కాదు కదా అని నిమ్మళంగా ఉందామంటే ఊరుకోలేని మనస్తత్వం కలిగిన వారికి రాబోయే ఆపద కళ్ళెదుట కనిపిస్తోంది. భారతదేశం రాష్ట్రాల సమైక్య అన్నది మదిలో మెదిలితే కలగబోయే నష్టానికి దేశ మౌలిక వసతులని ప్రభావితం చేస్తాయని ఆలోచించాలి. జాతీయ ప్రాధాన్యత కలిగిన వాటికి కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తున్నప్పటికీ రాష్ట్రాల నడుమ కీచులాటకు కారణమవుతున్న జలాశయాల నిర్వహణలో కేంద్రం నిర్మాణాత్మక సలహాదారుగా ఉండి తీరాలి. మీకు తెలుసా, భారతదేశంలో ప్రస్తుతం 5334 ఆనకట్టలుండగా 447 ఆనకట్టలు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.
నదులు సెలయేళ్లకు ఆనకట్టులు వేసి నీటిని బంధించి ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్న ఆధునిక దేవాలయాన్ని ఫక్తు రాజకీయ లబ్ధి కోసం నిర్లక్ష్యం చేయడం క్షమార్హం కాదు. విద్యుతుత్పత్తికి, సాగు అవసరాలకు, వరదలను నియంత్రించడానికి, త్రాగునీటి కోసం, ఆయా ప్రాంతాలని సస్యశ్యామలం చేయడం కోసం, నదీ ప్రవాహాలను నియంత్రిస్తూ కోట్లాది రూపాయల ఖర్చుతో వేలాది కార్మికులు చెమట చుక్కలతో నిపుణుల మేధస్సును వినియోగించి నిర్మించే ఆనకట్టలు కేవలం ప్రజల సంక్షేమం కోసమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మరి మనం అంటే ప్రజలం కూడా ఇవన్నీ మన ఉమ్మడి ఆస్తులని, వీటి సక్రమ నిర్వహణ కోసమే ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడుతున్నారని, దీక్షగా నిబద్ధతతో కృషి చేయాలని, నిజాయితీగా వ్యవహరించాలని, అది వారి బాధ్యతే తప్ప ప్రత్యేక ఉపకారం ఏమీ వారు మనకు చేయడం లేదనేది గ్రహించాలి. ఆ దిశగా వారి మీద ఒత్తిడి తీసుకురాగలగాలి. పదవులు తాయిలాలు కావు, కార్యకర్తలని ప్రజలే వారికి గుర్తు చేయాలి. ఎన్నికల జిమ్మిక్కులకు, వాగ్దానాల వర్షానికి మురిసిపోకుండా ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలని ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు హితబోధ చేస్తూ ఉండకపోతే వాళ్లు తామేదో దైవాంశ సంభూతులమని పొరబడే అవకాశం ఉంది. 2013లో చెన్నై విమానాశ్రయంలో కొత్తగా డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణం జరిగింది. 2014లో ఎన్నికలు జరిగాయి. 2015లో ఆ టెర్మినల్ పైకప్పు కూలిపోయింది. కోల్కతాలో వివేకానంద రోడ్ ఫ్లైఓవర్ 2016లో కూలి 2 పదులకు పైగా జనం మృత్యువాత పడ్డారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. అలా జరగడానికి 2 ఏళ్ల ముందుగానే ఐఐటి ఖరగ్పూర్ నిపుణులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సదరు వంతెనపై ప్రమాదం జరుగుతుందని స్పందించారు, హెచ్చరించారు. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోబడలేదు. బీహార్లో వంతెనలు కూలడం సాధారణమైపోయింది. ఇదేం ఆరోపణ కాదు సుమా. బీహార్లో ఒక్క నెలలో మొత్తం 15 వంతెనలు కూలిపోవడం అంటే యాదృచ్ఛికమే అని సరిపుచ్చుకుందామా చెప్పండి. రాజకీయ అవసరాలు ఉంటాయి, నిజమే. కేంద్రం బీహార్కు 26,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అందించిన తరువాత అవి కూలిపోవడం కాకతాళీయం అనుకుందాం పోనీ. 2023 మే నెలలో కొత్త పార్లమెంటు భవనం అట్టహాసంగా ప్రారంభించబడింది కదా, సంతోషమే, కాదనడం లేదు. అయితే రుతుపవనాలు రాగానే ఆ సరికొత్త భవంతి లోపల వర్షపు నీరు జలపాతంలా కురిసింది. 2024 జనవరిలో భారతదేశ అతిపెద్ద సముద్ర వంతెన అటల్ సేతును ముంబైలో ప్రారంభించారు. దాని సౌందర్యం చూడాలంటే సంధ్యా చీకట్లో దీపాలు వెలిగించినప్పుడు వెళ్లి చూడాలని చాలా మంది పొగిడారు. అత్యంత విచారకరంగా 6 నెలల్లోపే వంతెన రహదారుల మీద పగుళ్లేర్పడ్డాయి. 2024 మార్చిలో ఢిల్లీ విమానాశ్రయం కొత్త టెర్మినల్ ప్రారంభించబడిన 3 నెలల్లో కుప్పకూలింది. ఒకరు మరణించారు, 8 మంది గాయపడ్డారు. దీనికి బాధ్యత ఎవ్వరూ వహించకపోగా పాలక ప్రతిపక్షాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి. వేలాది కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన మౌలిక సదుపాయాలు కళ్ళెదుటే కూలి నేలమట్టం అవుతూ ఉంటే రాజకీయ పక్షాలన్నీ కూడా కేవలం ఆ సంఘటనల నుంచి లబ్ధి పొందాలనే తాపత్రయం పడుతున్నాయి తప్ప అఖిలపక్ష పరిశీలనా బృందంగా ఏర్పడి నిపుణుల పర్యవేక్షణలో తప్పొప్పుల బేరీజు వేసి బాధ్యులను పట్టుకుని శిక్షించడం, వారి చేతనే నష్టపరిహారాన్ని కక్కించడం చేయడం లేదు. ఇప్పుడు పాలకపక్షం రేపు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి రావచ్చు. నేటి ప్రతిపక్షం రేపు పాలకపక్షం కావచ్చు గనుక అందరూ అందరినీ నిజాయితీగా నిలదీస్తే రేపటి రోజున ఆ పరిస్థితి తమకు ఎదురైతే సంకటంలో పడతాం. కాబట్టి తాత్కాలికంగా ఒకరిపైనొకరు నిందారోపణలు చేసుకోవడం తప్పితే సమస్య మూలాల్ని చక్కదిద్దే పని మాత్రం చురుగ్గా చెయ్యరు. అసలు చెయ్యరా అంటే చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే సమీపంలో ఎన్నికల సందర్భం ఉంటే తప్ప ముట్టుకోరు. ఇదేమీ నింద కాదని మీరు గ్రహించాలి. దేశంలో జరుగుతున్న రాజకీయ క్రీడల్లో సామాన్య ప్రజలే ఇడుముల పాలవుతున్నారన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. కోట్ల రూపాయల ఖర్చు మన ప్రజలందరి పన్నుల నుంచి వచ్చిన సొమ్ము. మనందరి కష్టార్జితం నుంచి కట్టిన పన్నులతోనే దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించబడుతున్నాయి. మన సొమ్ముతోనే ప్రజాప్రతినిధులకు నెల జీతాలు, వివిధ భత్యాలు అందుతున్నాయి. అది మనం మర్చిపోతే ఎలా చెప్పండి? దేశ ఆర్థిక రాజధానిగా వాసికెక్కిన ముంబై రహదారుల నాసితనం చూస్తే ముక్కున వేలేసుకుంటారు. అంతెందుకు, ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, తిరుపతి మరెన్నో నగరాల్లో పై వంతెనల నిర్మాణం ఏళ్లకు ఏళ్లు పడుతోంది. ఎందుకింత తాత్సారం అంటే ప్రతిదీ చెప్పుకోలేం, అర్థం చేసుకోండి. కొన్ని సర్వేల నివేదికలు చూస్తే దేశంలో కనీసం 1800 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయనేది తెలుస్తోంది. ఆలస్యమయ్యే కొద్దీ వాటి నిర్వహణ వ్యయం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఈ 1800 ప్రాజెక్టులు ఆలస్యం కారణంగా ఇప్పటిదాకా సుమారుగా 5 లక్షల కోట్లు దేశ ఖజానాపై అదనపు భారం పడింది. అంటే నష్టపోయాం కదా. మనం నష్టపోయాం సరే, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్ళింది? అవినీతిపరులైన నేతల వద్దకు చేరుతుందనేది నగ్న సత్యం. ప్రజలందరూ కూడా తామెన్నుకున్న ప్రజాప్రతినిధులను
తమ కష్ట నష్టాలకు బాధ్యులను చేయకపోవడం కూడా తప్పే అని చెప్పక తప్పదు. నిజమే కదా. కులం ప్రాతిపదికన, ఉచితాల ప్రాతిపదికన, భాష ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఓటు బ్యాంక్ రాజకీయాలు నడిచినంతకాలం, ప్రజలు వాటికి లొంగినంతకాలం ప్రజల ప్రాణ ధన నష్టాలకు, మౌలిక వసతుల నాసిరకపు నిర్వహణల గురించి నిలదీసి ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతున్నట్టే. సినిమా టికెట్ల కోసం, ఎన్నికల్లో ప్రచారం కోసం ఓపిగ్గా నిలబడి తిరిగే ప్రజలు మా డబ్బులతో కట్టిన వంతెనలు కూలిపోవడానికి కారణమైన వారి చేత ఆ ఖర్చు మొత్తం వసూలు చేయమని అడిగే రోజున, అందుకు బాధ్యతగా వ్యవహరించని నేతలు మాకు అవసరం లేదని తిరస్కరించిన రోజున దేశానికి మంచి రోజులొస్తాయి. అయితే ఇది అత్యాశ అయితే కావచ్చు, అసాధ్యమైతే కాదు. మన చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల దక్షత ఏపాటితో మనలో తెలిసిన వారు చాలా చాలా తక్కువ. మన ప్రజలు కూడా ఆ 2 రోజుల ఉచితాలు, డబ్బులు, ఆహారం, మత్తుమందుల మాయలో పడి 5 ఏళ్ల మన భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అభివృద్ధి లేని పాలనలు, నాణ్యమైన పరిపాలన అందించలేని దేశంలో వివిధ రకాల రిజర్వేషన్లు, ఉచితాలు, తాత్కాలిక సదుపాయాలు కల్పిస్తూ మభ్యపెట్టే నేతల నుంచి ఎక్కువ ఆశించలేం. ఓటు బలం మనకు తెలుసు కదా. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయి కదా. మరి ఆ బలమైన ఓటుతో మన నాసిరకం నేతలను ఎన్నుకోవడం అవసరమా? మనం అంత దీన పరిస్థితుల్లో ఉన్నామా? మనసులో ఐకమత్యం, స్వాభిమానం, దేశభక్తి కరువైపోలేదని నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు మేల్కొని తీరాలి. ప్రకృతి విలయాన్ని అడ్డుకోకపోవచ్చు. మానవ నిర్లక్ష్యాన్ని, మానవ పొరపాట్లను ఎత్తిచూపగలం, ప్రశ్నించగలం. మానవ సమాధానం తీసుకోగలం. బాధ్యత కలిగిన భారతీయ పౌరులుగా ప్రజలందరూ కలిసి నిలిస్తేనే మేరా భారత్ మహాన్ అని చాటుకోగలం. ఈ దేశం రాజకీయ పార్టీలది కాదు, అధికారంలో ఉన్నవారిదో, ప్రతిపక్షంలో కూర్చున్న వారిదో కానే కాదు. ముమ్మాటికి ఇది 140 కోట్ల భారతీయుల కర్మభూమి. ఇక్కడ ప్రతి అంశం మీద భారతీయులందరికీ హక్కు ఉంది, బాధ్యత ఉంది. అన్ని పనులు అందరూ చేయలేరు కనుక ఆ అందరి తరపున పనిచేయడానికి, అది ప్రజా సంక్షేమమే అయ్యుండడానికి కొందరిని మనం నియమించుకున్నామంతే. కనుకనే లక్షలాది ప్రజల ప్రాణ ధన నష్టాలకు పూచీకత్తు వహిస్తూ కీలకమైన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయమని, మరమ్మతులు చేయాల్సిన వాటిని సరిగ్గా నిర్వహించమని గౌరవంగాను, దృఢంగాను, ప్రేమగాను, గట్టిగాను కోరుతున్నాం. దేశ ప్రజలందరికీ ఈ విపత్తు నిర్వహణ విషయమై అవగాహన ఉండాలని కోరుకుంటున్నాం. మనల్ని మనం ప్రాంతీయ భావజాలాలతో కట్టిపడేసుకోకుండా భారతీయులుగా ఆలోచిద్దామని ముక్తాయింపు పలుకుతూ కొద్దో గొప్పో కఠినంగా తోచినా కూడా ఇది మనందరి బాధ్యత సుమా అని గుర్తు చేయడమే ఈ వీడియో వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. చివరిగా ఒక్క మాట. జాతీయ విపత్తు అంటే సరిహద్దుల్లో సైనికుల బాధ్యత మాత్రమే కాదు. దేశం లోపల పరిస్థితులు కూడా దేశ సమగ్రతను కాపాడే విధంగానే ఉండాలి. సంతుష్టీకరణ రాజకీయాలు నిలిచిపోయిన నాడు మన దేశాన్ని మనం అగ్రగామిగా నిలబెట్టుకోవడం అసాధ్యమే కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.